హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇలా నార్మల్గా ఉన్న మీ ఫొటోస్ని హై క్వాలిటీ 4K సినిమాటెక్లోకి ఈ విధంగా ఎలా కన్వర్ట్ చేసుకుంటారో చెప్తాను. సింపుల్ అండి. విత్ ఇన్ ఏ మినిట్లోనే మీ ఫోటోని ఇస్తే గూగుల్ జెమినీ AI ఇలా క్రియేట్ చేస్తుంది. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి AI వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. మీకు బ్లూ కలర్లో ఒక ప్రాంప్ట్ ఉంటుంది. బ్లూ కలర్లో చూడండి, నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు చక్కగా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ బ్లూ కలర్ వరకు టెక్స్ట్ పైన నొక్కి పట్టాను. కరెక్ట్గా ఈ బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకున్నాను, కాపీ చేశాను. ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ని ఓపెన్ చేశాను. క్రోమ్ బ్రౌజర్లో క్రియేట్ చేసుకుంటే వెబ్ వెర్షన్ కాబట్టి అవుట్పుట్ బాగా వస్తుంది. వీలైతే క్రోమ్ బ్రౌజర్లోనే క్రియేట్ చేసుకోండి. ఓకే, గూగుల్ సర్చ్లో జెమినీ AI అని సెర్చ్ చేశాను. గూగుల్ జెమినీ అని వచ్చింది. ఇది ఓపెన్ చేశాను. ఇక్కడ ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేసి ఫోటో, వీడియో లేదా గ్యాలరీ పైన క్లిక్ చేయండి. మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఆస్క్ జెమినీ దగ్గర క్లిక్ చేసి నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి పైకి వెళ్ళండి. ఇక్కడ మీకు ప్లెయిన్ షర్ట్ అని ఉంటుంది. ప్లెయిన్ షర్ట్ దగ్గర రెడ్ ప్లెయిన్ షర్ట్ అని పెట్టొచ్చు, బ్లూ ప్లెయిన్ షర్ట్ అని పెట్టొచ్చు, లేదా నార్మల్గా కూడా పెట్టొచ్చు. ఎగ్జాంపుల్ నేను గ్రీన్ పెట్టాను. గ్రీన్ ప్లెయిన్ షర్ట్ అని పెట్టి సెండ్ చేశాను. ఇది ఇప్పుడు ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. మీకు సెకండ్ డెమో కూడా చూపిస్తాను. అయితే చిన్న సలహా, మీరు ఇచ్చే ఫోటో అనేది ఇంత నీట్గా ఇంత డీటెయిల్డ్గా ఉంటే వచ్చే అవుట్పుట్ కూడా అంతే అందంగా ఉంటుంది. కాబట్టి ఫోటోని కొంచెం ఇచ్చేటప్పుడు మంచిది ఇవ్వండి, ఎఫెక్ట్స్ ఫిల్టర్స్ వేసింది కాకుండా. ఓకే, అయితే ఇలా ఇచ్చాను చూడండి, ఇలా క్రియేట్ చేసింది. ఇంకోటి చూపిస్తాను. ప్లస్ అప్లోడ్ ఫైలు, ఫోటో, వీడియో లేదా గ్యాలరీ. ఫోటోని సెలెక్ట్ చేసుకున్న ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి షర్ట్ కలర్ సెలెక్ట్ చేసుకోవట్లా, సెండ్ చేశాను. పైదానికి షర్ట్ కలర్ పెట్టాం, ఇలా వచ్చింది. ఒకవేళ షర్ట్ కలర్ పెట్టకుండా సెండ్ చేస్తే ఎలా వస్తుందో చూపిస్తాను. చాలా బాగా వస్తుంది. ఒకవేళ మీకు ఈ ఫోటో నచ్చింది అనుకోండి, ఫోటో పైన నొక్కి పడితే డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అగైన్ నొక్కితే చూడండి, ఇలా ఇచ్చాను. షర్ట్ కలర్ ఏమి ఇవ్వాల, అదే డైరెక్ట్గా ప్లెయిన్ షర్ట్ క్రియేట్ చేసింది. చూడటానికి చాలా బాగా వచ్చింది కదా. సో ఇది ఈ ఫోటో డౌన్లోడ్ చేయాలన్నా నొక్కి పట్టి డౌన్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ అగైన్ క్లిక్ చేయండి, లేదా ఫోటో పైన క్లిక్ చేసి టాప్లో ఉన్న డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేసినా ఇలా వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం, ఎడిటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.